హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ టమాటా రసం. అందరూ పెట్టుకునే రసమేనండి, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి, బ్యాచులర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీకు చూపించబోతున్నాం. ఇదిగో అండి, టొమాటోస్ అండ్ ఆనియన్స్ కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. రసానికి మీకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడంతా కల్లుప్పు వేసుకోవాలి. మేము కల్లుప్పు యూజ్ చేస్తాము కూరల్లోకి. మీరు మీ ఇష్టం అంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేవో ఒకసారి టేస్ట్ చేసుకోండి. మేమైతే దీంట్లో ఇంకా చింతపండు పులుసు అనేది పోయాము. ఈ విధంగానే చేస్తాం. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని రసాన్ని బాగా మరిగించుకోవాలండి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. రసం మరిగిన తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని మనం తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు గింజలు వేసుకొని మాడకుండా ఇలా పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పోపు అనేది లింపు వేగిందండి. దించుకునే ముందు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. రసంలో కలుపుకోవాలి. వేసుకోవాలి. ఇంతేనండి, టమాటా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీ రెసిపీ అండి. చికెన్ ఫ్రై వేసుకోవాలి. ఇంతేనండి, టమాటా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీ రెసిపీ అండి చికెన్ ఫ్రై.